నరసింహ శతకము. అర్దివాండ్రకు నీక హాని చేయుట కంటే దెంపుతో వసనాభి తినుట మేలు. ఆడు బిడ్డల సొమ్ములపహరించుట కంటే బండగట్టుగా నూతబడుట మేలు. పరుల కాంతల బట్టి బల్మిగూడుట కంటే బడబాగ్ని కీలల బడుట మేలు. బ్రతుక జాలక దొంగ పనులు చేయుట కంటే పొంగుతో ముష్టెత్తు కొనుట మేలు. జలజల నేత్ర నీ భక్త జనుల తోడ జగడమాడెను పని కంటే చావు మేలు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శోభామయమగు ధర్మపురమున వసించువో నరసింహస్వామి, నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు, పాపములను పారద్రోలువాడవు, దుష్టులను శిక్షించువాడవు. తండ్రి, యాచకులకు ఇవ్వని వారిని కష్టపెట్టుట కన్నా విషం తినడం మంచిది. స్త్రీల ధనమును అపహరించుట కన్నా మెడకొక ఉదిబండ తగిలించుకొని బావిలో దూకటం మంచిది. పర స్త్రీలను కోరడం కన్నా అగ్నికీలల మధ్య పడడం ఉత్తమం. దొంగతనం చేసి బ్రతకటం కన్నా బిచ్చమెత్తుకుని జీవించడం మేలు. హే కమలదళ లోచన, నీ భక్తులతో పేచీలు పెట్టుకొనుట కన్నా మృత్యువే నయం. చేయకూడనివి చేయటం, చేయవలసినవి విడవడం మనిషికి ప్రమాదకరం. అకృత్యాలు అంతానికి సోపానాలు. సరళ జీవితము ఏ ఆడంబరాలు లేకపోయినా సంతతానంద సంధాయకంగా శోభిస్తుంది అని ఈ పద్య భావము. ధన్యవాదములు.